ఓకే. అదే సార్ మేము 44 కట్ చేస్తే జోక్కుంటాం లేకపోతే లేదంటుండు సార్. తడిసినాయా? అవు సార్ 2 రోజులు లారీలో పెట్టిన తర్వాత తడిసినాయి సార్. ఇప్పుడు అవైతే తడిసినవి ఉన్నాయి కదా. అవు సార్. మాట్లాడుకోండి మరి ఎంత కొంత. సార్ మాట్లాడుతున్నాం సార్ 43 తీసుకోరు సార్ అని మేము అన్నాము. 42 ఆల్రెడీ క్యాజువల్గా ఇస్తున్నాం కదా సార్, ఒక 2 కిలో ఎక్కువ తీసుకో సార్ అని మేము అన్నాము. ఆల్రెడీ తడిసిన దాన్ని కొనుక్కోమని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది సార్, ఇట్లా వేయకూడదు సార్ రైతులు లాస్ అవుతున్నామని నేను అన్నా. అంటే లేదు సార్ డీటీ సార్ కూడా మాట్లాడిండు, అందరు మాట్లాడిండు. ఇంత టోల్ ఫ్రీ నెంబర్కి వేసి ఉండి సార్, టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండే కలెక్టర్ ఆఫీస్లో, మీ నెంబర్ కూడా ఆ సారే పంపించిండు. అన్నాము ఆడ దగ్గర తీసుకోసారంటే ఇంటర్లేడు కంపల్సరీ 44 కట్ చేస్తాం లేకపోతే అంటే ఆ సార్ అంటుండు సరే సార్ లోడ్ చేసుకొని కలెక్టర్ ఆఫీస్ తీసుకురండి అని ఆయన అంటుండు టోల్ ఫ్రీ నెంబర్కి వేస్తే. అదే సార్ మీ నెంబర్ పెట్టండి సార్ అంటే మీ నెంబర్ పెట్టాడు సార్. సార్ గవర్నమెంట్ ఏమో కొనమంటుంది సార్, మళ్ళీ కటింగ్ ఎందుకు సార్ ఈ మధ్యలో? నా 42 ఏని ఇస్తున్నాం సార్ ఆల్రెడీ. పరిస్థితి ఏంటంటే అవి రా మిల్స్. అవును సార్. అయితే వాళ్ళకి ఇప్పుడు మళ్ళా డైరెక్ట్ సన్నాలు పెట్టుకోవడానికి లేదు, అంటే తడిసినవి పెట్టుకోవడానికి లేదు. అవును సార్. ఏంటంటే రిక్వెస్ట్ మీద మనము దించిపిస్తున్నాం, ప్రెజర్ మీద, మనకు ఆప్షన్ లేక. ఎందుకంటే ఇప్పుడు వేరే మిల్స్ లలో అన్ని బాయిల్ మిల్స్ లలో అన్నిట్లలో ఫుల్ ఉన్నాయి, అంటే యాక్చువల్ గా అవి బాయిల్ మిల్స్ పోవాలి కొంచెం తడిసినాయి. మన ప్రెజర్ మీద దించిపిస్తున్నాం అక్కడ. ఏదో ఏదో మీరు చూడండి మీరు. లేదు సార్ మేము ఆల్రెడీ 42 ఆడన్నాము, 1 కిలో నిన్న కూడా అట్లా మాట్లాడితే చెప్పాను సార్కు ఆల్రెడీ. సార్ పోతే ఉంది సార్ 1 కిలో తీసుకో సార్ 10 2 కిలోలు అంటే ఆల్రెడీ 42 వాళ్ళు అంటారు సెంటర్ వాళ్ళు. ఇక్కడికి రాగానే 44 అవుతుంది సార్, 2 కిలో 4 కిలోలు సార్ ఒక సంచికి చూడండి సార్ అని చెప్పినాం. సరే సరే, నేను కూడా ఒక మాట చెప్తాను, కొంచెం మీరు కూడా అడిగి చూడండి. మేము కూడా సార్ మరి గవర్నమెంట్ ఎందుకు అట్లా చెప్తుంది తడిసిన దాన్ని కొంటామని చెప్పడం ఎందుకు సార్? అప్పుడు మా ఎమ్మెల్యే సాబ్ వచ్చి మొన్న దిల్లర్పూర్ ఆడడం పేరు పెట్టి అదే చెప్పిండు, సడక్ కట్ చేయకుండా చూడున్నాను. ఈ మేడం కూడా తడిసిన దాన్ని కూడా కొంటాం, రైతులు ధైర్యంగా ఉంటారు. వీడికి వచ్చిన గుండె యాక్సిడెంట్ అయ్యేట్లు అవుతుంది. నేను ఒకసారి చెప్తాను ఆయనకు కూడా. సరే సార్ నేనేమో అనేది ఏంటంటే సార్ చెప్పడం ఎందుకు, రైతుని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆల్రెడీ 42 ఆనే నడుస్తుంది, ఇక్కడికి వచ్చినా మళ్ళీ 2 అంటే ఒక 50 సంచులకి వెళ్ళి ఒక్కో సంచికి 4 కిలోలు కటింగ్ అంటే ఒక రైతు ఎంత బాధపడతాడు సార్ చెప్పండి. అదే తెలుసు అవన్నీ, కాకపోతే మన పరిస్థితి అయితే ఏమైతుందంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లో బాయిల్ రైస్ మిల్స్ ఎక్కువ లేక ప్రాబ్లం అవుతుంది. బాయిల్ రైస్ మిల్ ఇప్పుడు వీళ్ళు మన గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కూడా సార్ వీళ్ళు కరెక్ట్ ఇస్తారు సార్, ఏమైనా తక్కువనే ఇస్తారు కదా సార్. అట్లా మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా జో తీసుకొచ్చి తడిచిన ధాన్యం ఇచ్చినప్పుడు ఒక 2 కిలోలు 3 కిలోలు తక్కువ అంటే వీళ్ళు కూడా దించుకుంటారు కదా సార్, వీళ్ళు కూడా లాస్ కాకుండా. నేను ఒకసారి మాట అయితే చెప్తాను నేను. సార్ చెప్పండి సార్, ఈయనే ఉన్నాం సార్ చెప్పండి, లేకపోతే మరి ఆ సార్ అన్నట్లు అడిగినా తీసుకొని వస్తాం సార్. ఏదో అందరు రైతులు మీ నచ్చినాము. సరే సార్ నమస్కారం సార్. నమస్తే సార్ వైకుంఠపూర్ నుంచి ఇక్కడ మీకు ఐకేపీ సెంటర్ నుంచి ఒక లారీ వచ్చింది సార్ మన WSDR నందన్కి. సార్ 3 రోజులు అయ్యాయి సార్ సంచులు వేసి, అప్పుడు అల్లే వర్షానికి దర్శనాయి సార్. 44 కట్ చేసి చేస్తా అంటుండు సార్. మీరెవరు మాట్లాడేది? నేను రైతుని సార్, మా వడ్లు ఉన్నాయి సార్. ఇలా వినోద్ నా పేరు, శిలారి వినోద్ కుమార్. ఓకే ఓకే. అయితే సార్ ఇక్కడ అలా మునిమున్నాడు సార్ అంటుండే, వాళ్ళ సేటుకి ఫోన్ చేసిండు, ఇంతకుముందు డీటీకి కూడా ఫోన్ చేసినాడ. డీటీ సార్ చెప్పినా కూడా 44 కట్ చేసుకొని దించుకుంటాం లేకపోతే లేదు అని అంటుండు. తడిసినాయి ఏమన్నా? ఇలా పెట్టినాక కిందికి తడిసినాయి సార్, వీడియో కూడా తీసుకున్నారు సార్. మనకి వచ్చిన తడిసిన మాట వాస్తవము. 44 దించుకుంటారు. మరి మీరేమంటున్నారు సార్? మాయంగా సార్ మేము 42కి ఆల్రెడీ 41 చెప్పి 42 తీస్తున్నారు సార్. మళ్ళీ మేము ఆ సెంటర్లో ఎట్లా ఇచ్చినాం, ఇటు వచ్చిన లారీలు వేసిన తర్వాత తడిసిన 2 రోజులు సెంటర్లో ఉండే లారీ. మా ప్రాబ్లం కాదు సార్, తడిసిన దాన్ని కూడా గవర్నమెంట్ ఏమో కొంటుంటుంది సార్. ఇట్లా వచ్చి 40 అంటే ఎన్ని కట్ అవుతాయి సార్ చెప్పండి? 600 బ్యాగులు అంటే ఎన్ని కుంటలు కట్ అవుతున్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ ఏమో మొలకలు రాని ఏం రాని ఎమ్మెల్యే సభ తిరిగి అదే మాట చెప్తుండు. అధికారులు కూడా ఏం మొలక వచ్చినా కూడా తీసుకొని ఉంటారని అట్లా చెప్తుంది. ఎక్కడికి వచ్చినా ఇది పాటు ఉన్నా సార్. ఇక్కడ ఆయన గంట సేపు అయితే సార్ లారీ పెట్టి దించలేడు చేస్తలేదు, 44 దించుకుంటాం. మరి ఇప్పుడు తడిసిన అట్లయితే కొంచెం కటింగ్ ఎక్కువ ఉంటది, తడకపోతే దించుకుంటారు, కానీ తడిస్తే కొంచెం కష్టమే ఇక సార్. తడిస్తే సార్ మా గవర్నమెంట్ ఎందుకంటే సార్ తడిసినా కూడా లోడింగ్ గవర్నమెంట్ తీసుకుంటా అంటే మేము అద్దంటున్నాం. మేము గవర్నమెంట్ వాళ్ళు 41కే తీసుకుంటామంటే మేము ఎక్స్ట్రా ఇగో రైస్ మిల్ వాళ్ళు ఎక్కువ తీసుకోండి అంటున్నాం. మేము గవర్నమెంట్ రైస్ మిల్ వాళ్ళు ఒప్పుకోకుంటేనే కదా మీ దగ్గర అడిగి వాళ్ళకి ఏదో 1 కిలోనో 2 కిలోలో వాళ్ళకే ఇస్తున్నాం, కానీ మేము వాళ్ళకి వెళ్ళి కిలో 2 కిలోలు మేము తీసుకుంటున్నాం. అవి లేదు సార్ అట్లాగా సార్ నేను అనేది. ఇప్పుడు గవర్నమెంట్ తడిసిన ధరని కొనొద్దని అంటుంది సార్, కొనమని అంటుందా?
కొనమంటారు అది. మరి కొనమన్న తర్వాత గవర్నమెంట్ ఇప్పిన తర్వాత వీళ్ళు పాటించకపోతే ఎట్లా మరి సార్? నువ్వు ఒకసారి ఏమంటారు దాన్ని, ఒక్కసారి మరి తడిసిన ధాన్యం ఇంతే కొనమన్నారా, మరి ఇంతే ఏమన్నారా నువ్వు ఇది కూడా అడుగు కదా. మరి ఎవరికి అడగాలి సార్? నువ్వు ఎవరికి అడగాలనుకుంటే వాళ్ళకి అడుగు. ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు తడిసిందనే కొంచెం ఎక్క కట్ చేసుకోనో ఎక్కనో తక్కనో కట్ చేసుకొని దించుకుంటున్నారు. అదే సార్, మేము నిన్న మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నిన్న వేరే సెంటర్లకు పోయినప్పుడు పోయినాం. మేము పోతే ఏమన్నానంటే తడిసింది కూడా ఉంటుంది, ఎలాంటి కటింగ్ లేకుండా ఉండదు చూడమంటే దిలార్పూర్ మండలంలో విజిట్ చేసి నిన్న సార్ చెప్పిర్రు ఎలాంటి కటింగ్ లేకుండా ఉండని చెప్పిర్రు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కటింగ్ చేస్తుంటే ఎట్లా సార్? ఇక కటింగ్ అయితే చేస్తుండ్రు. ఇక మరి నేనైతే ఏం చేయలేను, ఎందుకంటే కటింగ్ చేయకుండా అయితే వాళ్ళు దించుకుంటారు. లేదు తడని దాన్ని కటింగ్ చేసుకుంటారు, తడిసిన దానికైతే ఇక చేసుకుంటారు కంపల్సరీ. ఇప్పుడు అంటే ఆ ప్రభుత్వం చెప్పడానికి మీకు ఎలాంటి సంబంధం లేదంటారా సార్? అరే సంబంధం లేదంటే నేనేమన్నా ఆయన రైస్ మిల్ అయినా దించుకుంటా ఫ్రీగానంగా నేను 2 కిలోలు కట్ చేయండి 3 కిలోలు కట్ చేయండి అని నేను రైస్ మిల్ వాళ్ళకి చెప్తున్నా. నువ్వు నన్ను అనబడుతుంది. నిన్ను కాదు సార్, మీరు అసలు మీ పోస్ట్ మీరు ఏదైనా ఇందులో నంబర్ ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినాము. అదే వేరే నెంబర్ ఇచ్చిన తర్వాత మీ నెంబర్ రాజేశ్వర్ ఏదో డిపి మీద పోస్ట్ ఇచ్చిర్రు. సరే సరే చేసినాం, మీరు మీ పేరు వాళ్ళు పంపించిన దాంట్లో చూసినాం. అంటే మేమంటే ఏంటంటే గవర్నమెంట్ తడిసిన దాన్ని కూడా కొంటామని చెప్పినప్పుడు మరి రైస్ మిల్ ఎందుకు కట్ చేస్తారు, రైతులు ఎందుకు లాస్ చేస్తారు అని అడుగుడు ఒకటి అంతే. కరెక్టే నువ్వు అన్నది. మేమనేది కూడా ఏంటంటే తడిసిన ధాన్యం కొంటున్నారు, కాకపోతే రైతు దగ్గర ఎంతో కొంత కిలోనా 2 కిలోనా పరిస్థితి అక్కడ ఉన్న రైస్ మిల్లర్ అక్కడ ఉన్న తడిసిన దాని మీదకి వెళ్ళి కిలో 2 కిలో 3 కిలోలు కట్ చేస్తున్నారు, దించుకుంటున్నారు అని చెప్తున్నా నేను. అట్లా కట్ చేస్తున్నది కూడా వాస్తవం అంటారు సార్. మరి మీ కట్ రైస్ మిల్లో ఏం తప్పులేదు, గవర్నమెంటే తప్పు. మరి తడిసిన దాన్ని కొంటని చెప్పి తీసుకొచ్చి ఇలా కటింగ్ చేసుడు ఎట్లా సార్ అది? ఉన్నది కదా ఇక ఎంతకన్నా. ఇప్పుడు సార్ నేను ఎవరికి అడగాలి సార్? మరి ఇప్పుడు ఒక నంబర్ అని కనీసం అదే టోల్ ఫ్రీ నంబర్ కి ఆ సార్ చెప్తే ఇట్లా అంటున్నాడు, కటింగ్ చేస్తున్నారు కరెక్టే, సార్ సరిగా సమాధానం చెప్తలేడు మరి అని చెప్పు. ఇక ఉన్న సమాధానం అయితే నా దగ్గర ఇది, ఇక కటింగ్ అయితే చేస్తున్నమాట వాస్తవము. అయితే కటింగ్ చేస్తున్నారు కాబట్టి మేము కట్ చేయమని చెప్తే తప్పు, మేము కట్ చేయొద్దే అంటున్నాం, కానీ వాళ్ళు తడిసింది మేము ఇంతకన్నా. సార్ ఇంకో విషయం సార్, ఇప్పుడు గవర్నమెంట్కి అట్లా తీసుకున్న తర్వాత 60 కిలోలో ఏదో ఇవ్వాలి అనుకో కుంటాలకు, తడిసిన దాన్ని తీసుకున్నప్పుడు గవర్నమెంట్కి తక్కిస్తే సరిపోతుంది కదా, రైతులు మోసం చేసి ఎంతవరకు కరెక్టా నా భావన? కరెక్టే కానీ అది నాకు తెలియదు, ఎందుకంటే అది మనకు తెలియని మాట, నేను తెలియని మాట నీకు చెప్పలేదు నేను, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా అట్లా. ఓకే సార్, మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటే సార్? సరే సార్.